చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్ ఇది. ఈ ఇష్యూతోనే జైనూరు అట్టుడుగుతోన్న పరిస్థితి. అక్కడ 144 సెక్షన్ విధించారు. పటిష్ట బందోబస్తు 1000 మంది పోలీసులను అక్కడ పెట్టిన పరిస్థితి సార్. జైనూరులో శాంతి నెలకొనాలి అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా కోరుకుంటుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఆదివాసీ మహిళపై ఒక వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశారు అనేది ఆరోపణ సార్. దీనికి సంబంధించి బాధితురాలిని మంత్రి సీతక్క కూడా పరామర్శించారు. పరామర్శించిన తర్వాత సీతక్క మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలిసింది. వారి కొడుకు, వారి భర్త, మరి వాళ్ళ బంధువులు మేమందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని ఫర్దర్ గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది. జైనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయమనంతో ఉండాలి. వాస్తవాలను బయటకు తీసుకొస్తాం. అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందని చెప్పింది. రేపు గాని ఇతర అనేది వాళ్ళ కొడుకు ముందటనే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో కోయతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని 2 మందిలో మాకు చెప్పింది. అయినా కూడా ఎస్పీ గారితో మాట్లాడి అట్లాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్స్ కి ఇక్కడికి గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కు వాళ్ళు కనుక ఈ డౌట్ ను క్లియర్ చేయమని చెప్పకపోతే అది కూడా మనం టెస్ట్ చేసి నిజంగా ఆమె మీద అత్యాచారం జరిగి ఉంటే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు తప్పకుండా ఆ వ్యక్తులకు పడుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా ఆడవాళ్ల మీద, అమాయకుల మీద లేదా ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే మరి ఆమెను కొట్టినటువంటి దుర్మార్గుని కేసు పెట్టి జైల్లో పంపడం జరిగింది. నిజంగా దీంట్లో కొట్టడం వరకే ఉందా, రేప్ కూడా జరిగిందా, అత్యాచారం కూడా చేసిరా అనేది ఇంకా స్పెసిఫిక్ గా కూడా మేము డాక్టర్లతో మరి ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తాం. రైట్ సార్. ఒక మంత్రిగా మాత్రమే కాదు, ఆదివాసీ మహిళా ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించారు. ఆమె ఆదివాసీ బిడ్డ, అందువల్ల ఆ సీతక్క చెప్పిన దాన్ని బట్టి ఒకటి ప్రభుత్వం చాలా ఫాస్ట్గానే యాక్ట్ అవుతుంది అని చెప్పారు. వాడిని ఆ దుర్మార్గాన్ని అరెస్ట్ చేశాం, వాడిని కఠినంగా శిక్షించాలి, అందులో అనుమానం లేదు. వాడిని ఇక్కడ నిందితుడు బాధితుడుగానే చూడాలి తప్ప నిందితుడు ఏ కులము ఏ మతంతో సంబంధం లేదు. నేరస్తుడు నేరస్తుడే. నేరానికి కులం ఉండదు, మతం ఉండదు. అందువల్ల నేరస్తుని మతానికి చెందిన వాళ్ళైనా నేరస్తుని కులానికి చెందిన వాళ్ళైనా కూడా వాడిని నేరస్తునిగానే చూడాలి. మావాడు కదా అని వాళ్ళు ఎవరు సమర్థించినా అది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. సో రేపు ఒక మతము ఒక కులము అనే కాదు, ఒకే మతంలో వారిపైన జరుగుతున్నాయి, ఒకే కులం వారిపైన జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలకత్తాలో చూసాం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్. వేరు వర్గాలు ఏం కావు కదా. సో అందువల్ల ఇందులో కులాన్ని మతాన్ని తీసుకురాకూడదు, ఎవరు తీసుకురాకూడదు. అంటే నిందితుని వైపు నుంచి తీసుకురాకూడదు, బాధితుల వైపు నుంచి కూడా తీసుకురావడం వల్ల న్యాయం జరగదు. మధ్యలో అమాయకులు బలైపోతారు తప్ప న్యాయం జరగదు. ఆ ఆదివాసీ బిడ్డకు న్యాయం జరగాల్సిందే, అనుమానమే లేదు. ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఒక నిస్సహాయురాలైనటువంటి మహిళ రోడ్డు మీద వెళ్తుంటే నేను అటాక్ చేస్తానంటే వాడికి ఎవడిచ్చాడు అంత కండకావరం ఏంటి ఆ దుర్మార్గుడికి? సో వాడిని చాలా కఠినంగా శిక్షించడం ద్వారా ఒక డిటరెంట్ పనిష్మెంట్ ద్వారా ఒక సందేశం సమాజానికి పంపాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని మేము సమాజము రాజ్యము ఎలో చేయదు అని అలా చేయడం ద్వారా ఆదివాసీ బిడ్డల్లో కూడా విశ్వాసాన్ని కల్పించవచ్చు, నమ్మకాన్ని కల్పించవచ్చు. సహజంగా తమ ఎక్కడ అన్యాయం జరిగినా చెల్లిస్తాము, అందులో తమ వారికి జరిగినప్పుడు మరింత ఎక్కువగా ఎవరైనా చెల్లిస్తారు. అందువల్ల ఆదివాసీల ఆగ్రహావేశాలు మనం అర్థం చేసుకోవచ్చు, అవి న్యాయమైనవి. ఎందుకంటే తమ బిడ్డ పైన జరిగినటువంటి దాడిని సహజంగానే ఆ సమాజము తీవ్రంగానే స్పందిస్తుంది, అర్థం చేసుకోగలము. అందువల్ల ఇక్కడ కానీ అదే సమయంలో మనం పిలిపివ్వాల్సింది ఎవరైనా నాగరికత సమాజము బాగుండాలని కోరుకునే వాళ్ళు దీనికి
కులపరమైన మతపరమైన రంగులు పూయకండి. రెండు వైపులా నేను విజ్ఞప్తి చేసేది. దానివల్ల అమాయకులు బలైపోతారు, నేరస్తులు బలపడతారు. నేరస్తుని ఐసోలేట్ చేయాలి. క్రిమినల్ షుడ్ బి ఐసోలేటెడ్. క్రిమినల్కు వాడి సొంత కుటుంబం నుంచి కూడా మద్దతు రావద్దు. పక్కబెట్టను వర్గము, కులము, మతము, వాడి సొంత కుటుంబంలో కూడా వాడిని చీకొట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడు మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటి రీతిలో రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఆ కుటుంబం పైన ఇంకా ఆ వర్గం పైన ఇంకెక్కువ బాధ్యత కూడా ఉంటుంది. వీడు మావాడితో సంబంధమే లేదు, వాడిని మీరు ఎంతైనా శిక్షించండి అనే వైఖరి అటువైపు తీసుకోవాలి. ఇటువైపు నుంచి కూడా దీన్ని వేరే రంగు పులిపితే ఏమవుతుందంటే నిందితుడికి సపోర్ట్ పెరుగుతుంది. మనం నేరస్తునికి సపోర్ట్ పెంచకూడదు. నేరస్తుని ఐసోలేట్ చేస్తే ఆ దుర్మార్గుడు వీక్ అవుతాడు. నేరస్తుని కనుక మనం ఒక కులంతోనో ఒక వర్గంతోనో చూడడం మొదలు పెడితే వాడే బలపడతాడు. అన్ఫార్చునేట్లీ వాడు బలపడతాడు, వాడికి శక్తి పెరుగుతుంది. సో అందువల్ల వాడిని ఐసోలేట్ చేయాలి, వాడిని నేరస్తునిగానే చూడాలి. ఇది మరో రంగు తీసుకోకుండా, మతపరమైన రంగు మరో రంగు తీసుకోకుండా రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య సమస్యగా చూడకూడదు. ఒక నిస్సహాయ బాధితురాలు, ఒక కండకావరం ఎక్కిన ఒక దుర్మార్గుడైన నిందితుడు, ఇంతవరకే చూడాలి. ఇంతవరకే చూసి వాడిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి. రాజకీయ నాయకులకు కూడా ఇందులో ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అంటారు. సమాజంలో ఉన్న సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమ రాజకీయ అవసరాల కొరకు రెచ్చగొడితే అది చాలా ప్రమాదకరం. ఎవరూ రెచ్చగొట్టకూడదు, ఎటువైపు రెచ్చగొట్టదు. సమాజానికి కూడా విజ్ఞప్తి, నేరస్తుడు ఎవడైనా మంచిదే, వాడిని శిక్షించాలని అన్ని మతాల వారు కోరుకోవాలి, అన్ని కులాల వారు కోరుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ఇతరుల ఆస్తులపైన, ఇతరుల ప్రార్థనా మందిరాలపైన దాడులు జరిగాయనుకోండి, నేరస్తునికి ఎక్కలేని సానుభూతి వచ్చి వస్తుంది. సో వాడు అప్పటిదాకా వాడిని చీదరించుకుంటున్న ఆ వర్గం వారు కూడా ఎప్పుడైతే తమ ఇండ్లపై దాడులు జరుగుతాయో, తమ ఆస్తులపైన దాడులు జరుగుతాయో, తమ ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతాయో, అది టర్న్ తీసుకొని నేరస్తుని పట్ల సానుభూతిగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నేరస్తుని బలోపేతం చేయకండి. నేరస్తునికి ఎటువైపు నుంచి మద్దతు రాకుండా, చివరకు తన కుటుంబం నుంచి కూడా మద్దతు రాకుండా వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఐసోలేట్ చేసి వాడిని కఠినంగా శిక్షించండి. అందువల్ల దీన్ని ఇతరత్రా కలర్ ఇవ్వకుండా, ఇతరత్రా రెచ్చగొట్టకుండా ఇది నేరంగానే చూడండి, నేరస్తుని కఠినంగా శిక్షించండి.